హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు. ఈరోజు మా అత్తమ్మ ఏం చేస్తారో అడుగుతానండి. అత్తమ్మ, ఈరోజు మా కోసం ఏం తయారు చేస్తున్నావు? పుష్ప, ఇప్పుడు వచ్చేదంతా పచ్చడి సీజన్ కదా, మనం పండు మిరపకాయల పచ్చడి తయారు చేసి చూపిస్తాను నీకు. సరే అత్తమ్మ. మాకు అది కావాల్సి 3 కేజీలు పండు మిరపకాయలు, ఓకే, 1/4 కేజీ చింతపండు, 1/4 కేజీ చెన్నులపాయలు, 1/4 కేజీ మామిడి అల్లం, 1/4 కేజీ ఉప్పు, రాళ్ళు ఉప్పు, ఓకే, ఒక 50 గ్రాముల మెంతులు, ఒక 50 గ్రాములు జీలకర్ర. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. ముందుగా మనం పండు మిరపకాయలని శుభ్రంగా తొడియాలు తీసుకొని ఇలాగా శుభ్రంగా పొడి బట్టతో తుడిచేసుకుందాం. ఇలాగా తుడిచన్ని మనం ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. చింతపండు మొత్తం ఈళ్ళన్నీ తీసేసుకొని ఇలాగ మొత్తం ఈళ్ళన్నీ తీసి గింజలు పిక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. శుభ్రంగా మొత్తం తీసి ఇలా మొత్తం పీచు అంతా తీసి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఓకే. మామిడి అల్లం ఇలా తొక్కతో ఉంటుంది. ఇలా తొక్కతో ఉన్నప్పుడు మనం ఏదైనా స్పూన్ కానీ చాకుతో కానీ మొత్తం ఇలా పొట్టు మొత్తం తీసుకొని ఇలా రెడీ చేసుకుందాము. రెడీ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాం. సరే, చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. చిన్నులపాయలు మొత్తం ఇలా పొట్టుతోనే ఉంచేసుకోవచ్చు. పొట్టుతోనే మనం రుబ్బుకుంటే బాగుంటుంది. సరే పుష్ప, ముందుగా పండు మిర్చి చేసుకుందాం దీంట్లో గ్రైండర్లో. సరేనంతే. పండుమిరపకాయలన్నీ కూడా ఇట్లా ముక్కలుగా వేసారు గ్రైండర్లో. అత్తమ్మ, ఉప్పు వేసుకుందాము. తర్వాత చింతపండు వేసుకుందాము. తర్వాత మామిడి అల్లం వేసుకుందాము. తర్వాత వెల్లిపాయలు కూడా ఇందులో వేసుకున్నామండి. మెంతుల్ని వేయించి తీసుకోండి. ఇవన్నీ కూడా బాగా గ్రైండర్లో నలగనిద్దాం. అది మెత్తగా అయ్యే ముందు 10 నిమిషాల ముందు జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని బాగా నలగనివ్వండి. పచ్చడి బాగా నలిగిందండి. ఇందులో కట్టు పచ్చడికి మనం 50 గ్రాముల ఆముదం కూడా కలుపుకోవాలి. పచ్చడి బాగా నిలువ ఉంటుంది. పచ్చడి బాగా నలిగిందండి. కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీసుకోండి. పండుమిరపకాయల పచ్చడి బాగుంటుంది. ఇట్లా తోడుకోండి. పుష్ప, అత్తమ్మ, ఇదిగో పండు మిరపకాయల నిలవ పచ్చడి రెడీ అయింది. ఓకే. ఇదిగో చూడు ఎలా ఉందో. నా కలర్ అంతా చాలా బాగా వచ్చింది. కలర్ బాగా వచ్చింది అత్తమ్మ. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. చక్కగా కొంచెం కొంచెం తీసుకొని అట్లా తీసుకొని పోపు పెట్టుకొని డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ప్రతిరోజు వేసుకొని తినచ్చు. బాగుంటుంది. బాగా ఎరుపు రంగు అది చాలా బాగా వచ్చింది. చుట్టానికి కూడా బాగుంది. కలర్ బాగా వచ్చింది అత్తమ్మ. బాగుంది పచ్చడి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో కూరలు ఎప్పుడన్నా లేనప్పుడు ఇంకా తాలింపు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే పండు మిరపకాయల పచ్చడి తయారీ విధానం అత్తమ్మ చూపించారు.
ఇలా మీరు కూడా చేసుకొని 1 సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.